కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి పయనమవుతున్న చంద్రబాబు గారు విశాఖ స్టీల్ పరిరక్షణపై మీరిచ్చిన హామీని మరోసారి గుర్తు చేస్తున్నాం. ప్రతిపక్ష నేతగా 2021లో ఆనాడు మీరు సంతకం చేసి ఇచ్చిన లేఖను మళ్లీ పంపుతున్నాం. ప్రైవేటీకరణ అడ్డుకుంటానని, ప్లాంట్ పూర్వ వైభవానికి కృషి చేస్తామని, అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తామని రాశారో లేదో చూసుకోండి. మాట మీద నిలబడే తత్వం మీదైతే మీరిచ్చిన లేఖకు విలువుంటే ఇచ్చిన హామీపై ప్రధాని మోడీ, హోం మినిస్టర్ షాలను నిలదీయండి. ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరణ అని డిమాండ్ పెట్టండి. ఆంధ్రుల హక్కు ముఖ్యమా లేదా బీజేపీతో పొత్తు ముఖ్యమా? విశాఖ ఉక్కు ముఖ్యమా లేదా ఎన్డీఏలో పదవులు ముఖ్యమా? మాట మీద నిలబడే సీఎం అవుతారా లేక మోసగాడుగా ముద్ర వేసుకుంటారా? తేల్చుకోండి. కార్మికులకు విజయదశమి కానుకగా విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తున్నట్లు, 14,000 మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తున్నట్లు, భూములు కోల్పోయిన 8,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు, 23,000 ఎకరాల్లో ఒక్క ఎకరా కూడా అమ్మేది లేనట్లు అధికారిక ప్రకటన చేయించాలని, లేకుంటే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగాలని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. Don't forget to like, subscribe and share the videos.